హలో అండి, ఇవాళ మనం చికెన్ కర్రీని గ్రేవీగా స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా 1 టీ స్పూన్ గసగసాలు, అలాగే కొన్ని జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులండి, తెల్ల నువ్వులు కావాలంటే వేసుకోండి, లేదంటే మానేయండి. 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ అండి, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 కేజీ చికెన్ అండి. చికెన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. అడుగు మందంగా ఉండి ఎలడుపుగా ఉన్న ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోండి. గిన్నె వేడెక్కిన తర్వాత 1 కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా వేడి అయిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, 2 యాలకులు చూడండి, మీకు కనిపిస్తున్నాయా? ఇలా తీసుకొని ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసుకొని లైట్గా వేయించండి వాటిని. అవి వేగుతున్నాయని తెలిసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అంటే ఉల్లి తరుగు, కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోండి. ఆనియన్ మనకి ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీ అంత బాగా టేస్ట్ వస్తుందండి. కూర అనేది అంత బాగా టేస్ట్ వస్తుందండి. చూసారా, ఈ మోస్తారు కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను. ఇది 2 స్పూన్లు వేసుకొని అది కూడా చక్కగా మనకి ఆనియన్ మొత్తానికి పట్టేటట్టు, అది మొత్తం వేగేటట్టు వేయించుకోండి. చూసారా, చక్కగా వేగుతుంది. అది వేగుతున్నప్పుడు మంచి గుమగుమలాడుతుందండి. అల్లం చిన్నులపై పేస్ట్ ఆనియన్లో వేగుతుంటే ఒక రకమైన స్మెల్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మన టమాటో ముక్కలను కూడా ఇందులో వేసుకోండి. అవి కూడా ఒక 2 నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతాయండి. చిన్నగా కట్ చేశాను కాబట్టి త్వరగానే వేగిపోతాయి, ఎక్కువ టైం తీసుకోదు. అలా వేయించుకున్న తర్వాత 1 స్పూను పసుపు వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసి అది కూడా ఒకసారి కలయి తిప్పుకోండి. చూసారా, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ముందుగానే మనం వాష్ చేసి పెట్టుకున్న, కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, చికెన్ ఇందులో వేసేసుకుందాం. నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులోనే వేసుకొని చక్కగా కలుపుకుందామండి. ఇప్పుడు దాకా వేగిన ఆనియన్, వెల్లుల్లి, ఈ పేస్ట్, జింజర్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ వేగింది, టమాటా వేగింది, ఇదంతా ఉంది కదండి, ఇదంతా చక్కగా ముక్కలకి పట్టాలండి. ముక్కలు మొత్తానికి కలిసేలాగా చిన్నగా ఇలా తిప్పుకోండి. చూసారా, ఇలా కలిసిపోయిందనమాట. మనకి రంగు వస్తుంది అనమాట మొత్తం కలిసిన తర్వాత. ఇప్పుడు నేను ఇందులో ధనియాల పౌడర్ వేసుకుంటానండి. 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుంటాను. ధనియాల పౌడర్ నేను ముందే ఎందుకు వేస్తానంటే అండి, చక్కకి ముక్కకి ధనియాల పౌడర్ పడడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్టీగా ఉంటుందండి ముక్క. మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారా, అది కూడా మొత్తం కలిసే వరకు ఒకసారి తిప్పుకొని చక్కగా కలయి తిప్పుకోండి. ముక్కని చితికిపోకుండా చక్కగా, అదే వెల్లడిపాంటి గిన్నె అవ్వటం వల్ల మనకి ఇది బాగుంటుందండి. చూసారా, ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇంకా పొయ్యిని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దాకా హైలో పెట్టి చేశాను, సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి. అది మనకి సిమ్లో మగ్గుతున్నప్పుడు మనం ముందుగా ఇందాక చెప్పాను కదండి, అవన్నీ ఆ మిశ్రమం అంతా వేసి మనం పేస్ట్గా తయారు చేసుకుందామండి. ఇదిగోండి, ఇలా ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, నువ్వులు వేసి చేసిన పేస్ట్ అండి అది. మధ్యలో ఒకసారి తీస్తూ తిప్పుతూ ఉన్నామండి. మనకి చికెన్లో ఉన్న నీరంతా చూసారా చక్కగా దిగి మంచిగా ఉడుకుతుందండి. ఆ వాటర్లోనే చికెన్ చక్కగా ఉడుకుతుంది. అలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మధ్యలో అడుగంటకుండా ఉండడం కోసం మనం ఇలా కలుపుకుందామండి. చికెన్ అలా కలుపుకొని ఒకసారి చూసుకొని మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంచి ఉడికించుకుందాం. ఇది ఉడికే లోపల మనం కొత్తిమీర తరుముకుందామండి. నేను ఇందాక కొత్తిమీర మర్చిపోయాను మీకు చూపించడం. కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని దాన్ని నేను చిన్న పీసెస్గా కట్ చేసేస్తానండి. చక్కగా
కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉంటే కూర కూడా అంత టేస్ట్గా ఉంటుందండి, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్ది కొత్తిమీర తెప్పించుకొని ఇలా కట్ చేసుకుంటానండి. ఈ కొత్తిమీర కట్ చేసుకునే లోపల మనకి ఒక 5-10 మినిట్స్ పడుతుంది. అంతలో కూర చూసారా చక్కగా మగ్గిపోయిందనమాట. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. చికెన్ అంతా దగ్గరికి వచ్చేసింది. చక్కగా కలిపేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దామండి చికెన్ని. చక్కగా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో కారం వేయండి. కారం 2 స్పూన్లు కారం వేసానండి. మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. కారం వేసి ఒకసారి కలుపుకుందాము. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడ్గా చక్కగా. చికెన్లో కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, చప్పగా ఉండే కన్నా. మరీ ఇంత ఎర్రగా కారం మనం తినలేంలేండి. ఇందులో మనం గ్రేవీ కూడా వేస్తాం కాబట్టి, ఇందాక మనం పేస్ట్ వేస్తాం కాబట్టి మారిపోతుంది కలరు. మనం ముందుగానే ఇందాక మిక్సీలో వేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసానండి. అది కూడా ఒకసారి వేయించుకుందాము పచ్చివాసన పోయే వరకు. ఇలాగే మనం కావాలి అంటే ఇందులో వాటర్ వేసుకోకుండా చక్కగా ఫ్రై కూడా చేసుకోవచ్చండి. కావాలి అంటే మనం గుజ్జు కూర చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఇందులో వాటర్ పోస్తే గ్రేవీ లాగా అవుతుంది, లేదు ఇలాగే మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు గ్రేవీ లాగా చేస్తున్నాను కాబట్టి వాటర్ వేసుకున్నానండి. కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుందాము. అంటే మీరు ఎంత గుజ్జు అయితే మీకు కావాలో అంత పోసుకోవచ్చండి, మనకి టేస్ట్కి తగ్గట్టు దానికి తగ్గట్టు. నేను ఇంట్లో నూరి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకున్నాను. అది కూడా వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత చూసారా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. మావాడు కొంచెం గ్రేవీగా కావాలన్నాడు, గుజ్జుగా కాకుండా వాటర్ లాగా. అందుకని నేను కొంచెం నీళ్ళు కూడా పోసి మూత పెట్టేశానండి. ఇప్పుడు మూత తీసాను కదా, చూసారా ఎంత బాగుందో. మంచి స్మెల్ అయితే వస్తుందండి. లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర. మనం ఇందాక తరిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి చికెన్ని మొత్తం కలయి తిప్పుకొని తినేయటమేనండి. చాలా ఈజీ అంటే ఈజీ అన్నమాట, చక్కగా చేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుందాం. కొత్తిమీర మొత్తం వేసాను, చూసారా ఎలా ఉందో. చూస్తుంటేనే నూరిపోతుంది. ఈ కూరని మనం చపాతీలో, రోటీలో, పరోటాలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, ఎందులో అయినా తినొచ్చు అనమాట. చూసారు కదా నేను ఎలా చేశానో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంటే కనుక నాకు కామెంట్స్లో బాగుంది అని కామెంట్ చేయండి, హ్యాపీ ఫీల్ అవుతాను. ఇది నేను నా స్టైల్లో చేసుకునే కర్రీ. మీకు కూడా నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి.